ఓం శ్రీ మాత్రే నమః. 2025 కర్కాటక రాశి వారి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కర్కాటక రాశి వారికి 1000 కోట్లు ఇచ్చినా సరే 2025 సంవత్సరంలో వారి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అందుకే ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్కసారి వీడియోని ఒంటరిగా చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జై శ్రీకృష్ణ అనే చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. కర్కాటక రాశి ఈ రాశి చక్రంలో 4వ రాశి. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 4 పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి 2025లో జరగబోతున్న కొన్ని విషయాల గురించి చెప్పుకోవాలంటే కనుక మార్చి 30, 2025లో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది వెళ్ళిపోతుంది. మార్చి 30, 2025 శని భగవానుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆయన రజతమూర్తిగా సంచారం చేయబోతున్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేయబోయే శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆలస్యం అవుతున్న పనులు కావచ్చు, అలానే ఆటంకాలు ఎదురవుతున్న పనులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్చ్ 30, 2025 తర్వాత చాలా వేగంగా పూర్తి అవుతాయి. అలాగే చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే మీ ఆస్తులు అంటే మీ అత్తగారితో, మీ మామగారితో, ఇలాంటి వారితో మీరు ఏమైనా కాస్త విభేదాలు ఉంటే కనుక మార్చి 30, 2020 తర్వాత ఇటువంటి విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు అందరికీ కూడా మార్చి 30, 2025 నుంచి మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలాగే 9వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆధ్యాత్మిక పరమైనటువంటి సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతి అనేది మీకు ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటే చాలా వరకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది కర్కాటక రాశి వారు ఈ అష్టమ శని కాలంలో కాస్త అప్పుల బారిన పడడం, కాస్త రుణాలు ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కూడా మార్చ్ 30, 2025 తర్వాత నుంచి మాత్రం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా శని భగవానుడు సంచారం అనేది కర్కాటక రాశి వారికి అత్యద్భుతంగా యోగిస్తుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ 80% వరకు కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 80% గురువు కూడా మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు. సువర్ణమూర్తిగా ఉంటే మీకు 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి 80% మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటున్నాయి. 12లో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త శుభం కూడా ఉంటుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఇల్లు కొనుక్కోవడం లేదా స్థలం కొనుక్కోవడం లేదా వాహనం కొనుక్కోవడం లేదా వివాహము లేదా సంతానం ఇలా ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఆర్థికపరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శని భగవానుడు సంచారం కావచ్చు, 12వ స్థానంలో గురు సంచారం, అలాగే జన్మ రాశిలో గురు సంచారం, 2వ స్థానంలో కేతువు, 8లో రాహువు ఇలా సంచారాన్ని మొత్తంగా తీసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గత కొంతకాలంగా మీరు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అయిపోయి ఉంటే మంచి గ్రోత్ లేకపోవడం ఇలాంటివి ఏవైనా మీకు కనిపించినా కూడా మార్చ్ 2025, 30 తర్వాత మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంతాలకు బదిలీ కూడా ప్రమోషన్లు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. విదేశీ సంస్థల్లో పనిచేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏమైనా కాస్త లాభం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తను కూడా జాబ్ చేసి మనీ ఇవ్వడం, లేదంటే ఏదైనా బిజినెస్ అవకాశాలు మీకు తెలియజేయడం, ఇలా లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు కాస్త ఫైనాన్షియల్గా మంచి హెల్ప్ అయితే కుదిరే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అయితే మీరు ఖర్చు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. 1కి 2 సార్లు ఆలోచించుకొని ఇది అవసరమా కాదా అనేది చూసుకొని మీరు అక్కడ ధనాన్ని ఖర్చు పెట్టుకోండి. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన ఇంకొక విషయం ఏమిటంటే మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికి కూడా
డబ్బులు అయితే ఇప్పించకండి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర నుంచి మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు. అంతే తప్ప మధ్యవర్తిగా ఉండొద్దు. లేదంటే మీరు పర్సనల్ లోన్ తీసుకుని మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తే మాత్రం 2025వ సంవత్సరంలో అస్సలు చేయొద్దు. ఈ యొక్క విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి, స్థలాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గురువు శుభ దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఈ కాలం అంటే 2025 మార్చి తర్వాత మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యను, ఏదో ఒక ఇబ్బందులు ఉంటే కాస్త సరైన సుఖశాంతులు లేకపోవడం, ఇలా ఏమైనా మీరు ఫీల్ అయినా కూడా మార్చి 30, 2025 నుంచి మాత్రం ఈ విషయంలో మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అటు విద్యాస్థానంలో శని భగవానుడు సంచారం రజితమూర్తిగా, అలాగే 12వ స్థానంలో గురు సంచారం చేస్తూ ఆయన 4వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి 10th, ఇంటర్ ఇలాంటివి చదువుకున్న వాళ్ళు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టండి. కొన్ని సందర్భాల్లో మన మైండ్ అనేది పక్కదారి పడుతుంది. అంటే గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, లేదంటే ఇక ఇలాంటి విషయాలకు సంబంధించింది కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం కష్టపడితే మంచి మార్కులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు మీరు ఎక్కువగా చేస్తారు. కాబట్టి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సంతాన అభిలాషకి కూడా సంతానపరంగా బాగుంటుంది. సంతాన అభివృద్ధిలోకి రావడం, వారి ద్వారా అంటే స్కూల్ ఫీజులు ఇలాంటివి ఏమైనా సరే కాస్త డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతానపరమైన విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో ధనాన్ని ఎంత ఖర్చు పెట్టినా సరే లెక్క చూసుకొని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. విదేశీయానానికి సంబంధించిన విషయాల్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకున్నవారు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి, లేదా సరదాగా ఎప్పటి నుంచో ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అనుకుంటున్నారో, అలాగే ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారో, ఇప్పటి వరకు జరగలేని వారు 2025 మార్చి ఈ సంవత్సరంలో మాత్రం ఇటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా సరే దూర ప్రాంతాలకు, అది పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేదంటే సరదాగా ఏదైనా సరే హాలిడే లాగా బయటకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 9వ స్థానంలో శని భగవానుడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వారికి కాస్త ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి గురువు, శని ఇద్దరు కూడా రజితమూర్తులుగా సంచారం చేస్తున్నారు. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 8వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు టైంకి తినకపోవడం ద్వారా జీర్ణాశయ సమస్యలు, ఉదరానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో నోటికి సంబంధించిన సమస్యలు ఉంటే, అంటే దంత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే థైరాయిడ్ ఎవరికైనా ఉన్నట్లయితే మెడిసిన్ తీసుకోవడం ఇలాంటివి మీరు చేసుకుంటూ ఉండండి. కొన్ని సందర్భాల్లో వాటికి సంబంధించి ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే మెడిసిన్ మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. ఇక మొత్తానికి చూసుకుంటే 2025వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో చాలా చక్కని శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వివాహపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, అలాగే
సంతానపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, అలాగే చాలా వరకు ఈ అన్ని విషయాలలో కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే మీరు హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చేయాలి. అలాగే వేరే వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నామో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు మీ నోటికి కాస్త అంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడేటటువంటి పరిస్థితులు రావచ్చు. లేదంటే ఎలాంటి మాటలు కావచ్చు. ఇక్కడ మీరు ఎలా అంటే అలా అనేస్తూ ఉంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని విషయాలు కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూసే ముందుగా లైక్ చేయడం మర్చిపోవద్దు.